సై సినిమాలో ఒక సీన్ ఉంటుందండి. నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో అందులో విలన్ ఉంటాడు. ఆయన 'ఛత్రపతిలో' కూడా విలన్. ఆయన పేరేంటి నాకు తెలీదు గానీ, అతను పాపం ఈ హీరో నితిన్ ఈ స్టూడెంట్స్ అందరూ పెడుతున్న టార్చర్ భరించలేక చాలా క్రూరుడు అతను విలన్ మామూలుగా అయితే. వీళ్ళందరూ ఇచ్చే టార్చర్ భరించలేక ఒక చోట కూర్చొని నిద్ర లేదు, సుఖం లేదు. ఏంటి వీళ్ళు ఎలా నన్ను టార్చర్ చేస్తున్నారని అతను అంతర్మదనం చెందే ఒక సీన్ ఉంటుందండి. ఓ బాబా! నాకు ఇప్పుడు జగన్ గారిని చూస్తుంటే అదే గుర్తొస్తుంది పాపం. జగన్ గారు చేసిన పాపాలన్నీ కొట్టడం మొదలెట్టాయి. ఆయన అదే వివేకానంద రెడ్డి గారి విషయంలో ఆయన చేసిన పని, అవినాష్ రెడ్డిని కాపాడే విషయంలో పాపం ఆ కోడికత్తి సీన్ 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గబెట్టిన పరిస్థితిలో, సుబ్రహ్మణ్యాన్ని చంపించి డోర్ డెలివరీ చేసిన హంతకుడిని కాపాడడం, డాక్టర్ సుధాకర్ గారిని క్షమించమని వేడుకున్నా సరే ఎక్కడా క్షమించకుండా మొత్తం ఆయన ప్రాణాలు తీసేయటం, ఇలాగ ఎన్నో కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అన్యాయాలు జరిగాయి. చాలా కుటుంబాలు కన్నీళ్ళు పెట్టుకున్నాయి జగన్ పరిపాలన వల్ల. ఇప్పుడు అవన్నీ తిరిగి కొట్టడం మొదలయ్యాయండి జగనానికి. ఈయన చూడండి, విజయసాయి రెడ్డి గారి బామర్దట, ఆడేం పేకలేడు, విజయసాయి రెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకొస్తా ఆయన డైలాగ్ అండి. తర్వాత వాడేం సీఎం టీడీపీలో చేరాక జగన్పై రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి బావమరిది TV5 వాళ్ళతో మాట్లాడేటండి. దాడి వీరభద్రరావు గారు, వీడు బిచ్చగాళ్ళలో చూస్తున్నాడు, అంతం చేయాలి. టీడీపీలో చేరాక వీరభద్రరావు హాట్ కామెంట్స్. ఈ కామెంట్సే భరించలేక ఉక్కురు బిక్కిరి అయిపోతున్నాడు జగన్ అన్న పక్కన. మరో పక్కన ఈ వైసీపీ నుంచి చాలామంది క్యూ కట్టారు చంద్రబాబు నాయుడు, అది వేరే వీడియోలో మాడతాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి క్యూ కట్టారు వైసీపీ వాళ్ళు అందరూ. ఓ పక్కన ఈ టార్చరే భరించలేకపోతున్నాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి, మరో పక్కన షర్మిలమ్మ బ్రదర్ అనిలు, వాళ్ళ ర్యాగింగ్ అసలు మామూలుగా లేదండి. ఇక ఎంత ఘోరంగా ఇద్దరు ర్యాగింగ్ చేస్తున్నారంటే, అంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు జగన్ గారి వల్ల. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వకుండా, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీలో చెల్లికి వాటా ఇవ్వకుండా, కనీసం ఓ చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఆవిడ నిస్సహాయరాలు కదా. వాళ్ళ భర్త కూడా ఈ ఇవాంజలిస్టు, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండు. అసలు వీళ్ళు నన్ను ఏం చేయగలరు, ఏం పీకగలరు? ఒక ఆడపిల్ల షర్మిలమ్మ నన్నేం పీకుతుంది? అవసరమైతే మా అమ్మకు కూడా చెప్పి నేను బెదిరించాను, మా అమ్మ నన్నేం చేయగలదు? ఎలాగ మా నాన్నగారు, అదే జగన్ గారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగ చనిపోయారు కదా, నన్ను ఆపేది ఎవడో? ఎస్, నేనేమన్నా నీకు ఆస్తి, గెట్అవుట్, నీకు పదవి ఇవ్వను, గెట్అవుట్. అమ్మకి పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్షుల పదవి కూడా పీకి పారుతున్నాను, పడు బయటికే అన్నాడు. వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు కదండి, బలహీనుల పక్షాన్ని నిలబడడానికి, బలహీనులకు సాయం చేయడానికే ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోలేరం పోచం కొట్టిందట. అలాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారం చూసుకుని ఇంకా నాకు అడ్లేదు, ఇంకా నేను టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయించేస్తాను, జనసేనల మీద దాడి చేయించేస్తాను, మా తల్లి మీద, సెల్లి మీద, అందరి మీద దాడి చేయించేస్తాను, నన్ను ఎవడేం పెగ్గలడు అనుకున్నాడు ఇప్పుడు దాకా. కానీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అన్నకి. బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతే ఇప్పుడు సింపతి టెక్నికే మనది. ఎప్పుడు జనాల్లో 10 మంది ఆడవాళ్ళని మగవాళ్ళని కూర్చోబెట్టుకుంటాడు ముసలాళ్ళని. ఇక అక్కడ మా నోడు ఏడుపులు మొదలెడతాడండి, సింపతి ఏడుపులు. మామూలుగా ఉండవు ఆ సింపతి ఏడుపులు. ఆ ఏడుపులతోనే పాపం అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అతని విజయరహస్యం ఏంటంటే ఆ సింపతి ఏడుపే. 2019లో కూడా మా బాబాయిని చంపేశారు, మా నాన్న కూడా లేడు నా దగ్గర, ఇప్పుడు నా మీద కూడా చంపేయడానికి ఇగో ఇంజక్షన్ పొడి చేశారు అని ఆయన అత్తమాట ఏడుపోకమే కదా. ఏ రోజు ఆయన నవ్వుతూ, ఏ రోజు ఆయన ధైర్యంగా ప్రజలకి ఇక ఈ మంచి చేస్తాను రండి కమాన్ నా మీద నమ్ముకుంటూ ఓటేయండి అని ఏ రోజు అన్నాడు? ఎప్పుడూ సింపతి ఏడిపే. ఇప్పుడు కూడా సేమ్ అదే, సేమ్ సింపతి ఏడు మళ్ళీ మొదలెట్టాడు ఆయన. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏందో రండి. చేస్తారు డిసెంబర్ 9 కాంగ్రెస్ ఇది ఉందండి, కరెక్ట్గా పెట్టండి ఇది. ఓకే అండి, రైట్. వెనకాతలు మళ్ళీ సింపతి మ్యూజిక్ కూడా వేస్తారు. ఎందుకంటే జనాల్ని ఇప్పుడు ఎప్పుడో తీసేవారండి. సెంటిమెంట్ సినిమాలు చూస్తుంటే మన ఆడవాళ్ళు ఆ సినిమాకి వెళ్ళి ఏడు తీసేవారు. అటు నుంచి వస్తున్నప్పుడు కళ్ళు తుడుచుకుంటూ వచ్చేవారు బయటికి. అంత అమాయకులు మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు. అందుకని మనోడు కరెక్ట్ పట్టాడు. మళ్ళీ సేమ్ సింపతి డైలాగ్ వేస్తున్నాడు చూడండి అన్న. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో అంటే కుట్రలు కుతంత్రాలు కుటుంబాలను అడ్డంగా చీల్చేస్తారట. అంటే అన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు షర్మిల గారిని ఈయన దగ్గర నుంచి చీల్చేసింది చంద్రబాబు నాయుడు గారే. షర్మిల గారికి ఆశలో వాటర్ పంచకుండా ఆవిడని మోసం చేసింది చంద్రబాబు గారే.
షర్మిలమ్మ గారికి వైసీపీలో పదవి ఇవ్వకుండా ఆవిడ బయటికి గెంటేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆవిడ మొత్తం మోసం చేసింది ఇంకేనట్టండి. ఈయన అసలు పాపం ఏ పాపం పుణ్యం తెలియదటండి. అస్సలు తండ్రి లేని పిల్లోడు, దాని తోడు ఇప్పుడు కుటుంబాన్ని కూడా అన్నగా దూరం చేస్తారటండి. ఎలా ఎలా ఇలా ఎలా చెప్పగలుగుతాం, ఎలా మాట్లాడగలుగుతాం అసలు ఇంత ఘోరంగా? షర్మిలమ్మని బయటికి గెంటేసింది ఎవరన్నా? సునీతమ్మని బయటికి గెంటేసింది ఎవరన్నా? మీ కుటుంబంలో వేరే వాళ్ళు చిచ్చులు పెట్టబెట్టన్నా నువ్వే 100 కుటుంబాల్లో చిచ్చులు పెడతావు. ఎందుకంటే లక్ష్మీభారతి గారిని తీసుకొచ్చి నీ పార్టీలో పదవి ఎవరన్నా ఇస్తారు? అసలు నీ పార్టీలో పదవి ఎందుకు ఇచ్చావన్నా? లక్ష్మీభారతి గారిని ఆ కుటుంబం మీద, నందమూరి కుటుంబం మీద, నారావాళ్ళ కుటుంబం మీద బుర్ర జల్లించవచ్చు. ఆ కుటుంబాన్ని ఎడదీసి ఇలా మనం రాజకీయం చేయించాను కదా. ఇప్పటికే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారిది తెలుగుదేశం పార్టీ అన్నట్టు వైసీపీ నుంచి చాలామందితో కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు. అది వాళ్ళ కుటుంబం చూసుకుంటారు, పార్టీ అవలది ఏంటో వాళ్ళు చూసుకుంటారు. అదంతా ఎందుకు? వాళ్ళిద్దరు ఆ కుటుంబంలో డీవియేషన్ తీసుకురావడానికి కాదా? అన్ని ప్రయత్నాలు మనం చేసేస్తాం, అందరినీ నాశనం చేయాలని మనం ప్రయత్నిస్తాం. దేవుడేమో అది మనకే తిప్పికొడతాడు. దేవుడు మనకి తిప్పికొడితే ఇలాంటి సెంటిమెంట్ ఎలా అన్న ఎక్కడన్నా ఉందండి ఇది? కుటుంబంలో చిచ్చులు పెట్టింది బాబాయిని లేపేసింది ఎవరన్నా అని ప్రజలు అడగరా అన్న? బాబాయిని లేపేసినోడు నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు బాబు, నీకేం సంబంధం లేకపోతే అని ప్రజలు అడగరా? రక్త సంబంధీకులను చంపుకుంటారా? అలా చంపుకున్న కుటుంబం నుంచి వాళ్ళని కాపాడిన మీరు ఈ రోజున బయటకు వచ్చి మా కుటుంబాలని ముక్కలు చేస్తున్నారు అంటారా? పెద్ద కష్టం వచ్చి పడింది అన్న నీకు మాత్రం నిజంగా నిద్ర లేదు, సుఖం లేదు, అసలు నీ జీవితం ఏమి లేకుండా అయిపోతుంది రోజు రోజుకి. నీ మాజీ అభిమానిగా నేను కూడా చాలా బాధపడుతున్నాను అన్న. కానీ ఏం చేస్తాం మరి, పోనీ పక్కన నేను ఇలా బాధపడుతుంటే పోనీ వీళ్ళు ఏమైనా ఊరుకుంటున్నారా? షర్మిలమ్మ కానీ బ్రదర్ అనిల్ కానీ వీళ్ళ ర్యాగింగ్ మరీ ఘోరంగా ఉంది, పీక్స్లో ఉంది వీళ్ళ ర్యాగింగ్. ఈయన చూడండి ఒకసారి, ఈ ఫోటోని కరెక్ట్గా సెట్ చేసి పెట్టండి. బ్రదర్ అనిల్ గారు ఎవరితో దిగారు తెలుసండి ఫోటో? బీటెక్ రవి గారు. బీటెక్ రవి గారు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరు లేరనుకోండి, అయినా చెప్తాను. పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న క్యాండిడేట్. ఈ ఫోటో నాకు తెలిసి 4 గంటలు అయింది పెట్టంటే, నిన్న మొన్న తీసుకున్నట్టున్నారు. నిన్నో ఇవాళ మొన్న ఈ 2-3 రోజుల్లో దిగారు ఫోటో. అది జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసే బీటెక్ రవి గారితో జగన్మోహన్ రెడ్డి గారి బావగారు వచ్చి ఫోటో దిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి? మేమేంది మీ కుటుంబాలు ఎడగొడతామండి? జగన్ గారు ఎడగొట్టుకున్నది మీరు, అందరినీ తరిమేసుకున్నది మీరు. ఆ పదవి అధికారాన్ని నెత్తికెక్కించేసుకుని ఉన్నవాళ్ళని లేని వాళ్ళని మీ మంచి కోరే వాళ్ళని కూడా మొత్తం చటాపట్లు చేసి పారేశారు మీరు. ఈరోజు వచ్చి మీ ప్రవర్తన వాళ్ళు అందరూ దూరం అయిపోతే దానికి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబాలను ఎడగొడుతున్నారా? మరి ఇలా ర్యాగింగ్ చేస్తుంటే పాపం జగన్ గారు మాత్రం ఎక్కడ మారిపోతారండి? ఇప్పుడు అనిల్ గారు వేరే ఎవరితో కలిసినా పర్లేదండి, తెలుగుదేశం నాయకులు ఎవరితో కలిసినా ఓకే, ఏదో ఫ్రెండ్లీగా కలిసాం, ఏదో మర్యాదపూర్వకంగా కలిసాం అంటే అర్థం ఉంది. జగన్ మీద పొడి చేస్తాడిన అంటే జగన్ గారి సొంత బామ్మర్దే, జగన్ గారి ప్రత్యర్థి అయినా బీటెక్ రవి గారు సపోర్ట్ చేస్తున్నారండి. మా బామ్మర్ది నోడించు బీటెక్ రవి గారు, నేను మీ వెనకాల ఉన్నాను అని చెప్పకనే చెప్తున్నాడు కదా. ఇక బ్రదర్ అనిల్ ఉంటే షర్మిలమ్మ గారు కూడా ఉన్నట్టే కదా. షర్మిలమ్మ కూడా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఓడించడానికి సిద్ధపడ్డాది అనడానికి ఆధారం ఇదేనండి. ఇవన్నీ చూస్తే ఇంక పాపం జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏమేమి మనసు ఎంత ఉంటుందండి? చేసిన తప్పులన్నీ కొడేస్తున్నాయండి ఆయనకి. ఎందుకంటే అందరినీ దూరం చేసుకున్నాడు, అందరినీ అంటే ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాడు అందరికీ. అధికారం ఏదో శాశ్వతం అనుకున్నాడు అన్న. కానీ ఈ రోజున ప్రజలు, కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా అబ్బో జగన్ వల్ల రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది, అతని మాటలు ఖచ్చితంగా అతను ఓడించి తీరాలనే పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఊరికి వెళ్ళిపోతారండి. మరి ఆలోచించండి. ఈవిడేమంట చూడండి, మా అక్క షర్మిలక్క, మా జగనన్నకే మొదటి పత్రిక షర్మిల నవ్వుతూనే కవర్ చేసి చెప్పేసిందట. మళ్ళీ ఆవిడ ర్యాగింగ్ చూడండి, ఆవిడ వేళ వచ్చిందట కబురు చెప్పడానికి, ఇంకా అందరికీ నాయకులందరికీ చెప్పడానికి. మా జగనన్నకే మొదటి పత్రిక ఇస్తాను, మా జగనన్న నాకు చాలా ఇష్టం ఏడిపెత్తుంది ఆవిడ. ఇవి అంతా చంద్రబాబు నాయుడు గారు చేయించారా జగనన్న? షర్మిలమ్మకి అమ్మ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నా మొదటి పత్రిక జగనానికి ఇస్తాను, నువ్వు నవ్వుతూ చెప్పు, ఆయన ర్యాగింగ్ చేయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చెప్తే పోనీ ఆవిడ చేస్తుందా? అసలు ఆయన చెప్తాడు అలాంటి పనులు? ఎందుకన్నా ఇలాగా
చంద్రబాబు నాయుడు గారు అనిల్ గారు ఫోన్ చేసి అనిల్ గారు మీరు వెళ్ళి బీటెక్ రావు గారితో మీరు ఫోటో దిగండి అని చెప్తారా? కాస్త మాట్లాడేమంటే కొంచెం అర్థం ఉండాలి కదన్న. ఎదురుకుండా ఉన్న జనం నమ్మేస్తున్నారు కదా, వినేస్తున్నారు కదా అనేసి నోటికి ఏది వస్తే అదే రే బల్లెటోడు అన్న బాబు నువ్వు చాలన్నా. మళ్ళీ దానికి మళ్ళీ వెనకాదల సింపతి అదేంటి ఆ మ్యూజిక్ ఎడిటింగ్లు. ఇంకా ఎవరినో మోసం చేస్తావు జగన్ అన్న? ఇంట్లో తల్లిని, చెల్లిని, చిన్నాన్న కూతుర్ని, నీ పార్టీలో ఉన్న నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, నీ కోసం పనిచేసిన మాలాంటి వాళ్ళని, నీకు ఓటేసి గెలిపించిన ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఇంతమందిని మోసం చేసి చాలదా? మళ్ళీ అధికారంలోకి వచ్చేసి ఇంకా మోసం చేసేస్తావా రాష్ట్రాన్ని? ఇంకా దోచేస్తావా? ఆశ కన్నా అద్దు ఉండొద్దన్న. వీళ్ళేమి రోబోట్లు కాదు. మీరు ఏం చెప్పినా మీరు చెప్పే మాటలు ప్రతిదీ వినేసి మీకు వచ్చి ఓట్లు గుద్దేయడానికి. జరిగిన ఎన్ని చూస్తున్నారు కదా ప్రజలు. ఎలా నమ్ముతారన్నా నిన్ను? ఇంకానే నీ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మట్లేదు కదా నిన్ను. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్ను నమ్మక బయటకు వచ్చి మా పార్టీలో చేరిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నిన్ను మేము ఎందుకు నమ్మాలన్నా? సామాన్య ప్రజలు ఎందుకు నమ్మాలి? అదండి పరిస్థితి. పాపం అనిల్ గారు, షర్మిల గారు మాత్రం జగనన్నకి కంటి మీద కొనుక్కుండవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళని అంత హెరాస్మెంట్ చేశారు. వాళ్ళని షర్మిలమ్మని ఇంట్లో ఆడకూతురండి. ఆడకూతురికి వీలైతే ఇంకా మన దగ్గర లేకపోయినా ఎక్కడైనా తెచ్చిపెట్టాలనుకుంటాం. ఉన్నది ఇవ్వకుండా, తండ్రి ఆస్తి ఇవ్వకుండా బయటికి గెంటేసి ఎంత ఒత్తిడి చేయాలో, ఎంత నరకం చూపించాలో అంత నరకం చూపించారు పాపం ఆ షర్మిలమ్మకి. మరి ఊరుకుంటాయా చేసిన పాపాలు? అది సార్ పరిస్థితి. ఉంటానండి మరొక వీడియోతో.